హలో గైస్, వెల్కమ్ టు ఎంఎం మై ఒపీనియన్ ఆన్ డాకు మహారాజ్ మూవీ. ఈ మూవీ రిటైన్ అండ్ డైరెక్టెడ్ బై బాబీ గారు. హీఈస్ ద వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ డైరెక్టర్. ఆయన ప్రతి మూవీ ఇంటర్వెల్కి నేను పెద్ద ఫ్యాన్ని. రీసెంట్గా డాకు మహారాజ్ కంటే ముందు వచ్చిన వాల్జేర్ వీరయ్య క్లైమాక్స్లో ఏదో మిస్ అవుతుంది అన్న టైంలో ఒక హై సీన్ తోటి ఈ మూవీ ఎండ్ చేస్తారు. అండ్ ఈ మూవీలో దానికి రివర్స్గా నేను ఏదైతే హై ఉంటుందో అని ఎక్స్పెక్ట్ చేశానో అది కాస్త మొత్తం నీలమట్టం చేశారు. వెరీ డిసప్పాయింటెడ్ అంటే మరి అంతేం కాదనుకోండి. ఓకే, నేను అనుకున్నది కాలేదని చెప్పేసి కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్నాను నేను అంతే. బట్ ఓవరాల్ ద మూవీ మాత్రం సూపర్ ఉంది. ఈ మూవీ క్లైమాక్స్ నన్ను ఎంతలా డిసప్పాయింట్ చేసిందంటే, సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ క్లైమాక్స్ ఎంత డిసప్పాయింట్ చేసిందో అంతలా డిసప్పాయింట్ చేసింది మూవీ క్లైమాక్స్ నాకు. మీకు ఎలా అనిపించింది క్లైమాక్స్? ఆ ట్విస్ట్ అంతా బాగానే అనిపించిందా? మీకు పర్లేదు అనిపించిందా? నాకైతే యాక్సెప్ట్ చేయలేకపోతున్నా. అంటే అది స్టార్టింగ్ నుంచి మనకు ఒక ఫీల్ తెప్పించి లాస్ట్కి వస్తే అదంతా ఏం లేదు వస్తుంది అంటే మాత్రం నేను ఒప్పుకోను. నాకు నచ్చలేదు అదంతా. ఇంటెన్షనల్గా మన డైరెక్టర్ గారు ట్రై చేశారు వాళ్ళిద్దరికి బాండింగ్ ఏందని చెప్పేసి మనకు చెప్పడానికి. బట్ ఆ బాండింగ్ ఏం లేదని చెప్పేసి లాస్ట్ క్లైమాక్స్ చెప్తే నాకు అస్సలు నచ్చలేదు. ఇంకా వద్దులేండి, చెప్తే ఇంకా మీకు స్పాయిలర్ అనిపిస్తుంది. సో దాన్ని రివీల్ చేయట్లేదు నేను. ఎక్సెప్ట్ దట్ మూవీ మాత్రం పగిలిపోయింది. మన బాలయ్య గారి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చి పడేసారు. అండ్ ఇక తమన్ మ్యూజిక్ విషయానికి వస్తే మాత్రం బాబా ట్విట్టర్లో ఎటు చూసిన నందమూరి తమన్ అని అనిపిస్తుంది. దానికి ఈ మూవీలో మ్యూజిక్ విన్నాక అదే నిజం అనిపిస్తుంది. అలా ఉంటుంది మ్యూజిక్ మాత్రం. అండ్ మన తమన్ గారు చెప్పారు ప్రీవియస్ ఈవెంట్లో, బక్కోడికి రజనీకాంత్ గారు ఎలాగను, లడ్డోడికి బాలకృష్ణ గారు అలాగా అని చెప్పేసి చెప్పారు మనకు. ఈ మూవీ చూస్తే అలాగే అనిపిస్తుంది. బాలయ్య గారు వచ్చిన ప్రతిసారి మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ మూవీలో ఒక బీజియం ఉంటుంది. అండ్ ఆ బీజియం ఏంటో నాకు ఒకటే బీజియం గుర్తొచ్చింది. అండ్ ఆ బీజియం ఏంటో కూడా కింద కామెంట్ చేయండి మీకు తెలిస్తే. అండ్ ఇంకా ఈ మూవీలో మనం మాట్లాడుకోవాల్సింది ఏమన్నా ఉందంటే, మూవీలో యాక్టర్స్. మూవీలో 1 2 3 4 మెంబర్స్ యాక్టర్స్ ఉన్నారు. అండ్ ఈచ్ వన్ ఆఫ్ చూసుకుంటే ప్రతి ఒక్కరికి మినిమం 10 minutes కూడా లేదు మూవీలో. దెన్ వై ద క్యారెక్టర్స్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద క్యారెక్టర్స్? ఓకే, ఒక క్యారెక్టర్ ఓకే బాగానే ఉంది. అండ్ ఇంకొక క్యారెక్టరా ఓకే పర్లేదు. అండ్ ఇంకొక క్యారెక్టర్ ఎందుకు? ఈ క్యారెక్టర్ అసలు ఎందుకు చెప్పండి? అండ్ ఈ క్యారెక్టర్ కూడా అసలు ఉన్నా ఒకటి లేకపోయినా కూడా ఏదో కొంచెం చూడడానికి గ్లామర్గా ఉండడానికి మాత్రం పెట్టారు. అండ్ ఒక సాంగ్ కోసం పెట్టారు. అండ్ ఆ సాంగ్ మాత్రం పిచ్చ వరెస్ట్. నాకైతే అస్సలు నచ్చలేదు. సాంగ్ ఓకే, సాంగ్ బాగానే ఉంది. కొరియోగ్రాఫర్ మాత్రం నాకు చెత్తగా అనిపించింది. ఈ మూవీ కొరియోగ్రాఫర్ చేసిన శేఖర్ మాస్టర్ గారు అంటే నాకైతే చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయిపోయాను నేను. ఆఫ్టర్ మిస్టర్ బచ్చన్, పుష్ప, ఈ మూవీ ముందు ఇంకెన్ని దారుణాలు చూడాలో. అండ్ ఇక స్టోరీ విషయానికి వస్తే స్టోరీ మాత్రం ఓకే పర్లేదు అనిపించింది నాకైతే. అండ్ మనకు మూవీలో ఎన్నో విషయాలు వదిలేశారు. అండ్ దానికి సంబంధించి ప్రీక్వెల్ ఆర్ సీక్వెల్ రాబోతుందని చెప్పేసి కూడా టాక్ వస్తుంది. సో వీ హ్యావ్ టు వెయిట్. అండ్ ఇక ఈ మూవీ వచ్చేసి ఫ్యామిలీ వాచబుల్ అంటే ఆఫ్ కోర్స్ ఇట్స్ ఏ ఫ్యామిలీ వాచబుల్ ఎక్సెప్ట్ ద బిడిదిబిడి సాంగ్ అండ్ దట్ యాక్టర్స్ ఇంట్రో. ఆ రెండు కట్ చేసే మాత్రం ప్యూర్లీ ఫ్యామిలీ మూవీ. అండ్ ఇంకా ఏమన్నా ఈ మూవీ గురించి మాట్లాడాలంటే మనం మూవీ వచ్చాకే మాట్లాడాలి. లెట్స్ టాక్లో మాట్లాడతాం. సో ఇప్పటివరకు అయితే మూవీ మీద నా ఒపీనియన్ ఇది. మీలో ఎవరైనా ఈ మూవీ చూడకుంటే మాత్రం చూడండి. చూసాక ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ మూవీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మూవీ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో అప్డేట్స్ వస్తున్నాయి. మిస్ అవుతుందంటే మన ఛానల్ మరి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.